బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చాలా మంది కూడా చనిపోయిన వాళ్ళ వస్తువులను వాళ్ళ వస్త్రాలను అన్ని వాడుతూ ఉంటారు. అలా వాడచ్చా? ఇవి పూర్వకాలంలో ఏం చేసేవారంటే తల్లి, వయసు పైబడి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి వస్తువులు కానీ వారు శివైక్యమైనప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని నిర్మాల్యంలో తీసేసి పాడేసేవారు. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీలో సమాజం అది తీసుకునే పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. అందుకని జ్ఞాపకము పెరిగినటువంటి వాళ్ళ జ్ఞాపకాలు, మన చుట్టూ ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కానీ మన తాతలు కానీ ముత్తాతలు కానీ వారు మనతో కలిసి పెరిగి మనతో పాటు కలిసి తిరిగి మనతో పాటు కలిసి ఉండి గడిపినటువంటి క్షణాలు ఒక్కసారిగా వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోగానే ఆ వస్త్రాలు మనం వేసుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టమేమీ లేదు తల్లి. కాబట్టి అది వారి అనుగ్రహంగానే భావిస్తారు. మీరు గమనించండి, చిన్న వాస్తవం తెలియజేస్తాను. మా అమ్మగారంటే ఎంతో ఇష్టం అని భావించేటువంటి మనం అమ్మ అనుకోకుండా కానీ కాలం చేస్తే ఏదో ఒక సందర్భంలో అమ్మ చీర మనం కట్టుకోగానే అది చూసినటువంటి వాళ్ళు మన అమ్మని గుర్తు చేస్తారా లేదా? చక్కగా అమ్మలాగే ఉన్నాం, అమ్మ చీర కట్టుకున్నాను అనగానే మన మనసు ఎంత ఆనందపడుతుంది. జన్మనిచ్చినటువంటి వాళ్ళు, మన పూర్వీకులు, మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, మనకి జీవన విధానాన్ని అలవాటు చేసిన వాళ్ళు, ఇచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ వస్త్రాలు కట్టుకోవడంలో వచ్చేటువంటి నష్టమేమీ లేదు తల్లి. ఒక రకంగా చెప్పాలంటే మనం అతిగా ఆలోచించడం వల్ల ఏదో అనర్థమా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఇందులో ఎలాంటి అనర్థాలు ఉండవు, చక్కగా వేసుకోవచ్చు. లేదా అవకాశం లేకపోతే పారేయాల్సిన అవసరం లేదు. ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళకి అది ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి ఇవ్వచ్చు. For more videos like this, subscribe Big TV channel.